మంచి శుక్రవారం. ఈ మంచి శుక్రవారం అనేది మనకి ఎందుకు వచ్చింది అనేది దైవ సేవకులు చెబుతున్నారు. అదేవిధంగా ఎంతోమంది దేవుళ్ళని పిలువబడే వారు ఉన్నారు. వారందరూ చనిపోయారు, కానీ వాళ్ళు రోజులు ఉన్నాయి కానీ మంచి రోజుని చెప్పలేదు. కానీ ప్రభువునే యేసు ప్రభు సిలువ వేసేటప్పుడు గుడ్ ఫ్రైడే అని ఎందుకన్నారంటే ఆయన రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. ఆ రక్తంలో మనకు ఒక విమోచన కలుగుతుంది. ఆ రక్తం వలన మనం తండ్రి వద్ద కూర్చుంటామని అందుకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే అని సంబోధిస్తూ ఉంటారు. నాకు ఇచ్చిన సమయంలో ఈ యొక్క సిలువలో పలికిన మొదటి మాటను నాకు దైవ సేవకుడు దేవుని ప్రేరేపణకి దైవ సేవకుడు అనుగ్రహించిన మొదటి మాట లూకా సువార్తమానం 23:34 వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని చెప్పాను. దేవుడు శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని మొదటి మాట పలుకున్నాడు. ఈ క్షమాపణ అనేది ఎలా వచ్చింది? ఈ క్షమాపణ వల్ల మనకు ఏం కలుగుతుంది? దేవుడు ఎవరిని క్షమిస్తారు, ఏ విధంగా ఉంటే క్షమిస్తారనేది మనం ముందుగా 2-3 మాటల్లో ఈ క్షమాపణ ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. మార్కు సువార్తమానం 2:5 వచనం, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చెప్పాను. ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ ఒక పక్షవాయు గల వారితో వచ్చిన వారిని అతని బట్టి వారి విశ్వాసం వల్ల పాపములు క్షమించబడ్డాయని మనకు తేటగా తెలియచేయబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, విశ్వాసం వలన పాపాలు క్షమించబడతాయని తేటగా ప్రభు అయిన యేసు ప్రభు మనతో ఈ దినాన సూటిగా మాట్లాడుతున్నారు. ఈ పక్షులే గల వారికి ఎలాంటి విశ్వాసం ఉంది? ఆ విశ్వాసం వల్ల వారి పాపాలు క్షమించబడుతున్నాయన్నారు కనుక వారు ఎలాంటి విశ్వాసం చూపించారో ఈ యొక్క మాటలో కొన్ని తెలియజేయబడుతుంది. వారికి ఎలాంటి విశ్వాసం అంటే, మొదటగా వారు నిజమైన దేవుడు యేసయ్యని నిజమైన దేవుడు యేసు ప్రభు అని వారు గ్రహించి ఉన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళని పేరు పెట్టబడి ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ నిజమైన దేవుడని వీళ్ళు కఠినంగా ఆ ప్రాంతంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. కాదు, ఆ దేవుడు కాదు, నిజమైన దేవుడు వీళ్ళేనని మొదటగా వీళ్ళు గుర్తుపట్టి ఉన్నారు. ప్రభు అయిన యేసయ్యే నిజమైన దేవుడని వీళ్ళు గుర్తుపట్టి ఉన్నారు. రెండవదిగా ఈ గుర్తుపట్టిన వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, గుర్తుపట్టినంత మాత్రమే వీళ్ళు అక్కడే ఉండలేదు. గుర్తుపట్టిన వీళ్ళు ఎంతో మంది దేవుడిని గుర్తుపడుతుంటారు. మా ఫ్రెండ్స్ కూడా యేసు ప్రభు చాలా గొప్పవాడు, గాంధీ చెప్పినట్టుగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని బైబిల్లో ఉంది అని దేవుడు యేసు ప్రభుని చాలా గొప్ప దేవుడు అని చెబుతుంటారే. కానీ వీళ్ళు చేసినట్లుగా వాళ్ళు చెప్పినట్లుగా వీళ్ళు చేయలేదు. వీళ్ళు నిజంగా దేవుడిని నమ్మి ఉన్నారు. నమ్మిన వీళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చున్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, వీళ్ళు నమ్మిన వీళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చున్నారు. బయట ఎంతో మంది దేవుడు నమ్మి ఉన్నారు, దేవుడని తెలుసు, దేవుడు యేసయ్య నామకరణం అందరికీ తెలుసు. కానీ కొద్దిగా మనందరం ఈ ప్రాంతంలో చేరున్నాం. యేసయ్య తెలుసుకొని, యేసయ్య దేవుడిని తెలుసుకొని ఈ ప్రాంతంలో మనము ఆయన స్తుతించటకు, ఆరాధించటకు, నిజమైన దేవుడిని తెలుసుకున్నట్టుకు ఇక్కడికి వచ్చి ఉన్నాం. అలాగనే వారు కూడా దేవుడిని తెలుసుకున్న వారు ఆ దేవుని పాదాలకు రావాలని, దేవుని సన్నిధికి రావాలని ఆ పక్షివాయు కలిగిన వారు దేవుని సన్నిధికి వచ్చిన్నారు. వచ్చిన వారు
అక్కడ ఎంతో మంది జన సమూహం కూడి ఉన్నారు. ఆ జన సమూహంలో యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ వారు వచ్చి ఆయనను ఎలా ఆయనను ఆరాధించాలి, ఎలా ఆయన పక్షముగా మనం ఉండాలి, ఎలా ఆయన దగ్గరికి మనం చేరాలని ఒక ఆశతో వచ్చి ఉన్నారు. ఆ ఆశ వారికి అడ్డుబండగా అనేక జనసమూహం కూడటం వల్ల వారు రాలేకపోయారు. అయితే వారు పైకత్తు ఇప్పి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చున్నారు. ప్రియమైన దైవ జనాంగమా, ఎంతో మంది ప్రజలు దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుడంటే తెలుసుకుంటున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. కానీ కొద్దిపాటి శ్రమలు రావటం వల్ల, అల్పపాటి శ్రమలు రావటం వల్ల దేవుడు వెలిచారు. అలా కాకుండా మీరు ఏం చేశారంటే ఎంతో ఆ పక్షి వైద్యాలను మోసుకుంటూ ఎంతో శ్రమ, ఎంతో భారమైన వారిని విడిచిపెట్టగా యేసయ్య దగ్గరికి చేరాలి, యేసయ్య దగ్గర ఆయన ద్వారానే ఈ స్వస్థత కార్యం జరుగుతుందని వారు విశ్వసించి ఆయన దగ్గర చేరే విధంగా ప్రయత్నాలు చేశారు. ప్రియమైన దైవ జనాంగమా, అదేవిధంగా మనము కూడా యేసయ్య సన్నిధానానికి వచ్చిన నీవు నేను ఆయనను వెతికే అనుభవంలో ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా యేసయ్యను విడవకుండా యేసయ్య పాదాలు పట్టుకోవాలి, యేసయ్య చెంత చేరాలి. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు మన లాజర్ గారు ఉన్నారు. నాకు చిన్నప్పుడు తెలిసినప్పుడు కూడా ఆ లాజర్ గారికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఊరు మొత్తం ఏకమైనప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు, దేవునిలో ముందుకు కొనసాగించబడుతున్న దైవ సేవకులు. అలా వీరు కూడా ఎన్నో శ్రమలు దేవుని దగ్గరికి రావాలంటే ఆ జన సమూహాన్ని తట్టుకొని రాలేకపోయారు. రాలేకపోయిన ఒక ఆలోచన కలిగి ఎలా అయినా మనం దేవుని దగ్గర ఉండాలి, దేవుని దగ్గరికి పోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అదేవిధంగా మన సేవకుడు లాజరయ్య గారు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరించి కూడా ఈ సంఘము, ఈ ప్రాంతము, ఈ సంఘాన్ని కట్టి ఈ సంఘంలో ఎంతో జనసమూహాన్ని దేవునికి అప్పచెప్పాలని ఒక విశ్వాసం కలిగి ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. అదేవిధంగా వీరు కూడా ఈ పక్షవాతం కలిగిన వారు కూడా ఎంతో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, అతను మొయ్యలేనంత భారం కలిగి ఉంటారు. అయినా ఈ శ్రమలు ఎన్నిటిని భరించి యేసయ్య దగ్గరికి వాళ్ళు చేశారు, యేసయ్య దగ్గరికి వాళ్ళు తీసుకుని వెళ్ళారు. వాళ్ళు చూసి యేసయ్య ఆశ్చర్యపడే విధంగా వాళ్ళు చూసి వీరి పాపలు క్షమించబడ్డాయి, వీరి విశ్వాసమే వీరి పాపాలు క్షమించబడ్డాయని ప్రభువైన యేసయ్య మనకు తేటగా తెలియపరుస్తున్నారు. ప్రియమైన దైవ జనాంగమా, మొదట యేసయ్యను దేవుడిని తెలుసుకోవాలి. రెండవదిగా తెలుసుకున్న నీవు నేను ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చిన నీవు నేను ఎన్ని శ్రమలైనా, ఎన్ని దుఃఖములైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని వ్యాధులు, బాధలు, ఇబ్బందులైనా దేవుణ్ణి విడవక దేవుని సన్నిధిలో నిత్యము ఆరాధన చేసినట్లయితే ఆయన నీ పాపములు నా పాపములు క్షమిస్తాయని తేటగా మనకి తెలియపరుస్తున్నాడు. దేవుడు ఈ మాట మొదటి మాటగా ప్రభు మనకు అనుగ్రహించాడు, విశ్వాసం. అలాంటి విశ్వాసము నీకు నాకు ఉన్నట్లయితే ప్రభు మన పాపములు క్షమిస్తాడని తేటగా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఇంకొక మాట మనం వర్తమానంలోకి వెళ్తున్నాం. లూకాసు సువార్తమానం 7:36 వచనం. పరిచయంలో ఒకడు ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చుని ఉన్నాడని తెలుసుకొని ఒక బుట్టిలో అతను తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అతను వాటికి పూసెను. ఇక్కడ విశ్వాసం వలన పాపాలు క్షమించబడతాయని మనకి మొదటి మాటగా తెలియపరుచున్నాం. రెండవ మాట, మన పాపములు ఎలా క్షమించబడతాయి, మన పాపములు ఏ విధంగా క్షమించబడతాయంటే మొదటగా ఆయన పాదాల వద్దకు రావాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. వచ్చిన దైవ జనాంగమా,
దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఆశామాషగా ఒక విధముగా వారి పనులు వారి నిమగ్నం అయ్యకుండా దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను దేవుని పాదాలు పట్టుకోవాలి. ఇక్కడ ఈ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ దేవుని సన్నిధికి వచ్చిన ఆ స్త్రీ ఏమి చేసిందో తెలుసా? మొదటగా ఆయన పాదాలు పట్టుకుంది. ప్రియమైన దైవ జనాంగమా, మీరందరూ వచ్చిన అందరము మొదట ఆయన పాదాలు పట్టుకుని అనుభవంలోకి మనం వచ్చినట్లయితే ఆయన మన పాపాలు క్షమిస్తారని సెలవిచ్చున్నాడు. అదేవిధంగా పాదాలు పట్టుకోవటం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే. ప్రార్థన కొంతమంది అనేక విధమైన ప్రార్థన చేస్తుంటారు. ఏదో కొంతమంది చేయాలన్నట్లుగా చేస్తుంటారు. కొంతమంది అందరిలో మనం కూడా కళ్ళు మూసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసిందంటే ప్రార్థనతో పాటు కన్నీళ్లు కార్చింది. కన్నీళ్లు కార్చి అనుభవంలో ఉండాలి. కన్నీళ్లు కార్చి ఆ కన్నీళ్లను దేవుడి పాదాల మీద పడేటట్లుగా చేసింది. మనము కూడా ప్రియమైన దేవుని దైవ జనాంగమా, కూడి వచ్చిన మనము కూడా ఆయన పాదాల యొక్క కూర్చున్న, ఆయన పాదాల యొక్క చేరిన మనము కూడా ఆయన పాదాలు మోకరించి కన్నీళ్లు కార్చి ప్రభువా మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేయాలని ఈ స్త్రీ కూడా కన్నీటితో ప్రార్థన చేసి ఆయన యొక్క పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నది. ఈ విధంగా చేసినట్లయితే దేవుడు మన పాపాలు కూడా క్షమిస్తానని. అదేవిధంగా మూడవ మాటగా ఆ స్త్రీ విలువైన అత్తరు తెచ్చింది. విలువైన అత్తరు తెచ్చి దేవుని పాదాలకు పూసింది. దేవుని దైవ జనాంగమా, ఈ యొక్క విలువైన అత్తరు దేవునికి పూసినప్పుడు అక్కడ కొంతమంది ఈ పిక్చర్ పట్టిందేమో విలువైన దాన్ని తెచ్చి నేలపాలు పోసిందని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ విలువైనది దేవునికి ఇస్తే మన పాపాలు క్షమించబడతాయని సెలవిచ్చున్నాడు. విలువైనది ఏంటంటే సమయము. ఆ దేవునితో ఎక్కువ గడిపే సమయము మనకు ఉన్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. విలువైనది ఏదంటే దేవునికి మనం ఇచ్చే వాటిలో విలువైనది ఇవ్వాలి. అలాంటి అప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. ప్రియ దైవ జనాంగమా, ఈ స్త్రీలో కొన్ని గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు మనము నేర్చుకుంటే మన పాపాలు క్షమించబడతాయి. మొదటగా ఆమె దేవుని పాదాలు పట్టుకున్న ఆమె కన్నీళ్లు కార్చి ఆ యొక్క కన్నీళ్లను తుడిచింది. ఆ విధంగా మనము కూడా దేవుని సన్నిధిలో భారము కలిగి ప్రయాస కలిగి దేవుని సన్నిధిలో ఈ యొక్క ప్రాంతము కొరకు, ఈ యొక్క దేశము కొరకు, ఈ యొక్క రాష్ట్రము కొరకు కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో విరిగిన నలిగిన మనసుతో ఆయనను స్తుతించినప్పుడు ఆయన మన పాపాలు క్షమిస్తానని తేటగా తెలియపరుస్తున్నారు. అదేవిధంగా విలువైన కానుక, విలువైన పేరు కోసం కాదు, కానీ దైవ జనాంగమా, ఆ ప్రాంతంలో ఎంతో మంది జనులు ఉన్నారు, ఎంతో ఐశ్వర్యవంతులు ఉన్నారు, ఎంతో ధనవంతులు ఉన్నారు. కానీ విలువైనది ఏది? ఆ ప్రభు అయిన యేసయ్యకు తీసుకురాలేదు. ఇక్కడ ఈ పాపాత్ములైన స్త్రీ విలువైనది దేవునికి తీసుకొని వచ్చి ఆయన పాదాలు తుడిచి ఆయన ఆ పాదాలకు ఆ విలువైన అత్తను చూసిందని ఇక్కడ బైబిల్లో తేటగా తెలియపరుచున్నారు. విలువైనది దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. అదేవిధంగా ఈ స్త్రీ ఏం చేసిందంటే యేసయ్యను ప్రేమించింది. ఈ స్త్రీ ఎక్కువగా ప్రేమించడం అంటే ఒక వ్యక్తి ఈ లోకంలో ఎంతో మంది ప్రేమ అనేది అనేక రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనుషులు ప్రేమ, ఇంకొక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించారంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ ఉంటారు, అది ఇది అని. కానీ ఇక్కడ మనము యేసయ్యను ప్రేమించామంటే దాని అర్థం ఏమంటే యేసయ్యతో అనుబంధం కలిగి ఉండాలి, యేసయ్యతో మనం మాట్లాడుతుండాలి. ఈ లోక ప్రేమలో జనులు వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారో మనము యేసయ్యను ప్రేమించిన నీవు నేను ఆయనతో అనుసంధానమై ఆయనను మనము ఎల్లప్పుడూ ఆయనతో మనం మాట్లాడుతూ ఉంటే ఆయన మన పాపాలు క్షమిస్తూ ఉంటారు. ప్రియమైన దైవ జనాంగమా, ముఖ్యంగా యేసయ్యతో నీవు నేను అలాంటి అనుభవంలో ఉన్నట్టే దేవుడు మన పాపాలు క్షమిస్తానని తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకి మూడవ మాటగా దేవుని సన్నిధిలో తెలియజేస్తున్నాం.
అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. ఇక్కడ చివర 50 నుంచి 60 వరకు స్టెఫెన్ అనే వ్యక్తి ఉన్నాడు. స్టెఫెన్ వల్ల ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, దేవుని నామానికి మహిమార్థకరంగా ఇక్కడ స్టెఫెన్ ఉన్నాడు. ఈ స్టెఫెన్ ఏం చేశాడంటే అతను ఎంతో హింస పెట్టి ఎంతో ఇబ్బందులు గురి చేస్తున్న స్టెఫెన్ మాత్రం ఒక నోరెత్తి మాట్లాడలేదు. క్షమించండి దేవా, వీరిని క్షమించండి అంటున్నారు. ప్రియమైన దైవ జనాంగమా, క్షమాపణ అనేది మన హృదయంలో ఉండాలి. క్షమాపణ అనేది మన హృదయంలో మనకి ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మన పాపాలు క్షమిస్తుంటాడు. ప్రియమైన దైవ జనాంగమా, ముందు దేవుడు మనలో కోరుకునేది అదే క్షమాపణ. ఎలాంటి క్షమాపణ అంటే, తండ్రి ఒక కుమారుడు ఉన్నాడు బైబిల్లో. ఈ కుమారుడు తండ్రి, ఇద్దరు కుమారులు ఒక తండ్రి ఉన్నాడు. ఆ ఇద్దరు కుమారులు తండ్రి కొంతకాలం గడుస్తూ ఉండగా చిన్న కుమారుడికి ఒక ఆశ కలిగింది. ఒరే నాన్న, ఇంత ఆస్తున్నప్పుడు నేను ఎందుకు ఇలా పని చేయాలి, ఇలా ఎందుకు ఉండాలి, నా వాటాని తీసుకువెళ్ళి నేను నా జీవితాన్ని బ్రతకచ్చు కదా అని అనుకున్నాడు. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అయితే తండ్రి కూడా దానికి ఇచ్చేసి అతనికి కావాల్సిన ఆస్తి అంతా ఇచ్చేసాడు. తీసుకొని తన కుమారుడు ప్రాంతాల్లో వెళ్ళి తన ఇష్టానుసారముగా ఇచ్చిన ఆస్తి అంతా విధమైన కార్యక్రమాలకు వెచ్చించి ఆ యొక్క ఆస్తిని మొత్తము నాశనం చేశాడు. చివరికి పందులు పొట్టు తినే స్థితికి ఆ యొక్క కుమారుడు వచ్చాడు. అయితే కుమారుడు ఇంకా ఇదంతా తెలుసుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళి కూలి పనైనా చేసుకొని బ్రతుకుతా అనే ఒక ఆలోచనతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ తండ్రి అంత దూరంలో చూడగానే కుమారుని మేడ మీద ముద్దు పెట్టుకొని కావాల్సిన ఒక విందు ఏర్పాటు చేశాడు. అదే ప్రియమైన దైవ జనాంగమా, నీవు నేను అలా ఎవరైనా చేస్తుంటే వాడికి అలానే పట్టాలి, అలానే ఉండాలి, వాడి కర్మ వాడు చేసుకున్నది. అదే వాడు నా దగ్గర ఉంటే ఇలా ఎందుకు అయ్యేది? మనం లోకంలో ఉన్న తల్లిదండ్రులు అయితే ఈ మాటలు చెబుతుంటాం. దేవుని ఎరిగిన వారు, దేవుని అనుసంధానంతో ఉన్నవారు, దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడేవారు, దేవుని ప్రేమించేవారి నోట ఈ మాటలు రావు. ఆ కుమారుని తండ్రి ఏ విధంగా చూసి ముద్దు పెట్టుకొని ఎంతగానో ప్రేమించి ఆ తప్పిపోయిన కుమారుని దేవుడు క్షమించి మరలా ఆయనలో కలుపుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి ఆ యొక్క మాటలు